మళ్ళీ మెట్టు మళ్ళీ మెట్నెల్ల. హరీష్ రావు ఈ సిద్దిపేటకి ఏమేమి పనులు చేసిండు? హరీష్ రావు చేసిన పనులు సిద్దిపేట ఏరియాలో ఎక్కడ కూడా చేయలేదు. సిద్దిపేట డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ ఈ చుట్టుపల్లెలు దుబ్బాక్ గురించి అయితే సిద్దిపేటనే మొత్తం వస్తానికి. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వచ్చి మాత్రం గజ్వేల్ చేసాడు. ఇంకేంది హైదరాబాద్ పోవాల్సిన రాజధాని గజ్వేల్ అయినట్టు లెక్క మనకు, అంతే కదా. తెలంగాణ రాకముందు ఈ సిద్దిపేట ఎట్లా ఉండేది? తెలంగాణ రాకముందు డౌన్ లేదే, తెలంగాణ వచ్చినాకనే విలువ అయిపోయింది వాస్తవానికి. అప్పుడు అనవసరంగా హరీష్ రావును వడగొట్టుడు, కానీ హరీష్ రావు చాలా మంచివాడు. ఈ ఎమ్మెల్యేలల్లో ఆయనను మించిన లేడు. ఇప్పుడు ఎందుకంటే ఇది కాంగ్రెస్ వస్తే హరీష్ రావుతో జర పనులు ఎత్తే అని అనుకుంటారు, కానీ కాంగ్రెస్లోకి ఆయన పోయినా వేస్ట్ అని. వాస్తవానికి తెలంగాణ నుంచి మళ్ళీ పోవద్దు అన్నకు. తెలంగాణకు తెలివి వచ్చింది టీఆర్ఎస్ నుంచే, వాస్తవానికి చంద్రశేఖర్ నుంచే పోద్దాం. నిన్న ముఖ్యమంత్రి వచ్చి ఈ సిద్దిపేటకు ఫుల్ నిధులు ఇచ్చిన మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపియండి, మంత్రి పదవి ఇస్తా అని చెప్పండి. ఏమేసిండు గుడ్డాల పైపులు ఎత్తే అని యాడి అని గేట్లు వాళ్ళు వీక్ని అని వీక్ని. మళ్ళీ వచ్చే వరకు పైపులు ఎవరి వాడి దొక్కపోతారు, కథం అవి పెడతారు, దుంతారు, ఒకటి పోతాయి. ఇక మళ్ళీ ఏం చెప్తాడు? ఇప్పుడు చేయను మరి ఆ పరిపాలన. ఆ గేట్ వాళ్ళు పెట్టి చెలరని నింపని ఆ పంట పొలాల భూములలో మొత్తం పైప్ లైన్ వేసిండు. నీళ్ళు ఇయ్యని రైతులు పోతారు, అంతే కదా. ఊరూరికి నీళ్ళు తెచ్చిండు, ఆడపిల్ల బయట పోకుండా నీళ్ళు తెచ్చిండు. ఆడపిల్లకు ఒక తులం బంగారం పెట్టిండు. మరి ఇప్పుడు ఇంకా తులం బంగారం పెడతా అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తానండి, ఏది లేదు కానీ ఈ వరకు చెప్పకనేమో హరీష్ రావు చేసిండు. ఇదే చెప్పేందుకు చేస్తాడు. ఇంకా ఆడవాళ్ళకి బస్ పేరు పెట్టిండు, మంచి కాలేజ్ పోరాళ్ళకి చదువుకున్న వాళ్ళకి పెట్టని బత్తరు. ఎక్కడ మళ్ళీ లేని వాళ్ళు బడికి బస్సుకు పోయి మొత్తం ఆడదు అనుకుంటారు. మొగడు బస్సుకి రేగడతారు, వాళ్ళు ఎందుకు పడింది అది మాత్రం నచ్చదు. హరీష్ రావు ఏమైనా సమస్యలు ఉంటే వస్తాడా? దేనికంటే ఏది అవసరం పడ్డా, మనం ఏదైనా దవాఖానా పోవాలంటే ఇట్లా కావాలంటే వెంబడి అక్కడ వచ్చి ఇక ఫోన్ చేస్తే అక్కడ షరీక్ చేసుకోవాలి. హరీష్ రావు హరీష్ రావు ఉన్నంత విలువ సిద్దిపేట ఏరియాలో ఎక్కడ లేదు వాస్తవం, ఏ ఎమ్మెల్యే లేదు. నిన్న వచ్చి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కాంగ్రెస్ కూడా సిద్దిపేట నుంచి గెలిపించుకుంటా, మంత్రి పదవి కూడా ఇస్తా, హరీష్ రావుని రానికుండా చేస్తా అని చెప్పి హరీష్ రావుని వాడగొడతా అనుకుంటాడు, కానీ సాలు గెలిచిన కాడికి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలిచిండు, ఒక రైతును కాపాడని మనిషి ఎవరు గెలిచినా వేస్టే. రైతు గురించి రైతు బంధు ఎవడని వేసిండు, ఆయన 30,000కు ఎకరం అమ్మిరు. ఇవాళ 40 లక్షలకు ఎకరం అయింది. ఏది తెలంగాణ వచ్చింది చేశారు విలువ. మనం 30,000కు అమ్మినా నేను 6 ఎకరాల ల్యాండ్. ఇవాళ 3 కోట్లు పెట్టిన రాదు. 2 బోర్లు మచ్చు కట్టిన భూమి ఇట్లాంటిదే. మీ నియోజకవర్గం బాగా చేసిండ మరి ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు చేసేపటికి రోడ్ అయింది మాకు. మా తోటే మండల్ ఈ రోడ్ ఎట్టుండే వాళ్ళ 30,000కు కానింది, ఇలా 50 లక్షలు. ఇది 50 లక్షలకి ఇయ్యరు ఇది. అప్పుడేమో ఎకరాలు అమ్మారు, ఇప్పుడు గుంటలు అమ్ముకోనైనా పెళ్లి చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. హరీష్ రావును చంద్రశేఖర్ మించిన కాదు. ఇగో ఇప్పటి జనం ఏముంది, ఇలా వీడు పొలాపు పెట్టినట్టు వాడు బిర్యానీ పెడతా అంటారు. ఆ గదానికి ఒక అకృతి పడతారు, కానీ మన జనమే వేస్ట్. 6 గ్యారెంటీలు వచ్చినా అంటే ఏదో ఒకటి చేయమని. ఒకటి బస్సు పెట్టిండు, అదేందో గాసు పెట్టిండు, అంతే. ఇప్పుడు ఆ కట్టెలు వండుకొని బతకలేదా? అంతకుముందు నీళ్ళు తెచ్చుకొని సాగలేదా? కానీ అప్పటి కష్టం వేరు, ఇప్పటి కష్టం. ఇంటికాడికే నీళ్ళు వస్తున్నాయి. హరీష్ రావు పాని చంద్రశేఖర్ రావు పాని వాళ్ళ కంప్యూటర్ మైండ్. వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలన చేసి మళ్ళీ సార్ ఎందుకట్లే తెలంగాణ నేను మాట్లాడతాను. కట్టినందుకు ఇప్పుడు మరి ఆయన గుడ్డలకు నీళ్ళు అని రైతులు బతకదట. రైతుకు చేయి, నువ్వు రూపాయలు తయారు చేస్తావు, అన్నీ తయారు చేస్తావు, మరి పైసలు తయారు చేసేటట్టు చేయి రైతుకు. అట్లా అంటే పైసలు అంటే మిషన్ పెడితే అవుతాయి, బియ్యం అయితే ఏమరి. రైతుని మించినోడు రాదంటే రైతుని రాజు చేస్తాడు, బంగారు తెలంగాణ చేస్తానని చేసిండు. ఈ 5 సంవత్సరాలు ఉంటే మొత్తం మన తెలంగాణకి అయితే అన్నిటికీ నీళ్ళు. కాంగ్రెస్ పార్టీతో కూడా అవుతుందని చెప్తున్నాను. ఏమైతుంది ఇక పెట్టిండు కదే ఇంద్రమ్మ పథకం అని ఇంటి పెట్టిండు. 10 మంది అప్లికేషన్ పెడితే 5గురు అట్టుకున్నారు. ఇక 5గురు ఇంకో నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఏడొచ్చినాయి? మీ నియోజకవర్గం రాలేదా? ఏడొచ్చినాయి. మా ఊళ్ళో ఎంత 25-30 అప్లికేషన్లు పెడితే 5 ఇల్లు కట్టిరు. ఇక సెకండ్ విడత అంటారు. ఆ సెకండ్ విడత వచ్చేది తెలియదు, పోయేది తెలియదు, గ్యారెంటీ లేదు. ఇక ఆ చంద్రశేఖర్ కూడా పెట్టిండు, ఆ 2 లక్షలు అన్నాడు, 3 లక్షలు అన్నాడు. ఇళ్ళ గురించి పెట్టేది నా డబల్ బెడ్రూమ్ పెట్టిండు కూడా, అది కూడా దరిద్రం. సిటీ ఏరియాలో పెట్టాలి. గంట నగరాల మాత్రం జాగా లేనోనికి ఇల్లు కట్టుకోమని 5 లక్షలు పడేయాలి, అంతే. వాస్తవానికి ఇది కూడా పెట్టిండు వీడు. పెట్టినాను ఇప్పుడు వాళ్ళు 25 ఇంట్లు కట్టిరు. మా వాళ్ళు 2,000 మంది అనుకున్నారు ఆడ. ఈ వరకు ఆ సెట్లు ఏమొచ్చినాయి అన్న. చేసే పని కూడా ఆయన కూడా కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి.
ఈయననేమో చెప్పి చేసిండు, ఆయన చెప్పక చేసిండు. అన్నీ మంచిగా ఉండేది. ఇప్పుడు 100 పనులల్లో 70% మంచిగా ఉంటే 20% ఎవరి పరిపాలన మంచిగా ఉన్నాయి? ఇప్పుడైతే మనకు చంద్రశేఖర్ చేసిన పరిపాలన మించింది ఇబ్బంది లేదు. అప్పుడు ఎన్టీ రామారావు పరిపాలనే విలువ. మొత్తం బంద్ చేస్తా అన్నాడు, బంద్ చేసిండు. రూపాయి కిలో బియ్యం చేస్తాడు, ఎవడు మెయ్యాలి మరి. ఈయనొక్కటి బయటకు ఆడపిల్లలు పోకుండా నీళ్ళు తెస్తానని తెచ్చిండు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,16,000 ఇచ్చిండు. మరి అప్పు చేయడా? నేను 3 అంతరాల బిల్డింగ్ కట్టినాక అప్పు కాదా? అరే నీకు నీడ ఉండాలనే, ఫ్యాన్ ఉండాలనే, ఏసీ ఉండాలని ఒట్టినవుతుందా? మరి ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఏం చేయలే. వీడు అప్పు చేసిండు, ఆమ్దాని ఉంది. రేపు పొద్దుగాల పంట పండుతుంటే దాని మీద ఖర్చు పెట్టుకొని చేసుకుంటాం కదా. ఇంకోటి అన్న 10 సంవత్సరాల్లో 3 లక్షలు ఎంతో అప్పు చేసిండని చెప్పి పార్లమెంట్ నుంచి వచ్చింది. ఈ 2.5 ఏళ్ళలోన 3 లక్షలు అప్పు చేసిండు. మరి రేవంత్ రెడ్డి మరి ఈయన చేయొద్దు కదా, దోసుకున్నాడా ఎట్లా? ఇప్పుడు ఈయన చేయొద్దు కదా. ఈయనేమో పని చేస్తే అప్పు అయింది. కాలువలు తవ్వుతే, కాలం సారు కడితే, రోడ్లు కొత్తే, ఇవన్నీ ఎన్నడో పోసినది రోడ్డు మొత్తము ఒక 30 ఫీట్ల తవ్వి రోడ్డు తీసేసి పునాది పోసి మళ్ళీ కొత్త రోడ్డు పోసిండు. మరి అంతకుముందుకు ఎవడు పోయలే. కంకర్ర బండి. ఇప్పుడు మనం రైతులం బోర్ కాడికి పోవాలంటే కూడా ఉపాధిలో రోడ్డు పోపిస్తాడు. నిన్న నర్మేట ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది కదా, అది ఎవరు కట్టిరన్న? అది ఇదే హరీష్ రావు ఊనుకొని ఈ రైతులకు. లేకపోతే మనం ఖమ్మం పోదు, విశాఖపట్నం. మనకి ఇక్కడ లేనే లేదు ఫ్యాక్టరీ. అదొకటి మాత్రం ఈ తెలంగాణలో ఈ అందుబాటులో ఉన్నదంటే మనకు నయమే కాదు. దాన్ని బట్టే కాదు పామాయిల్ పెట్టుకున్నాడు. 190% మాత్రానికి 50-60% ఈ పామాయిల్ వాళ్ళకు లక్కీ అది వాస్తవానికి. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో హరీష్ రావుని గెలిపించుకుంటారా? గెలిపించుడే. సాలిగా హరీష్ రావుని గెలిపించుడే, తప్పనే తప్పదు. హరీష్ రావు తప్పనిసరి గెలిపించాలి. ఎన్ని మెజార్టీతో గెలిపిస్తారు? ఎన్ని మెజార్టీతో గెలిపిస్తారు? ఇగో అప్పుడు మనం మొత్తం మెజార్టీ పెట్టినాము. ఇప్పుడు జనం అర్థమైంది ఎవడేం పెట్టిండు, ఎవడేం చేసిండు. ఇప్పుడు అర్థమైంది. గెలిచిండు అనుకో మళ్ళీ మనం తెలంగాణ అప్పుడు మధ్యన పోయి మళ్ళీ వచ్చింది చూడు, అంత దుమ్ము తాడాకతో వస్తుంది వాస్తవానికి. అందరికి అర్థమైంది వీడేం పెట్టిండు, వాడేం పెట్టిండు. పెడతాన్నోడు పెట్టలేదు, పెట్టన్నోడు పెట్టిండు. అప్పుడు అర్థమవుతుంది వాస్తవానికి. రైతుకు మొత్తం ఆలోచించింది మాత్రం కేసీఆర్ మించిన లేడు. అంజమాన్లు ఎన్నడో మేము 30,000 ఎత్తే 1,80,000 అప్పు కట్టినాం. ఇవాళ ఒక ఎకరానికి 5,000 ఎత్తుండే అంటే